హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. మనం ఆల్రెడీ విజన్ పోలీస్ అకాడమీ ద్వారా మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ కరెంట్ అఫైర్స్ పైన మీకు ఉచితంగా క్లాసులు ఆల్రెడీ మీకు ఇస్తామని అందించడం జరిగినాయి. అందులో లాస్ట్ క్లాస్లో మనం అరిథమెటిక్ టాపిక్లో మీకు అరిథమెటిక్ పైన మీకు ఆల్రెడీ నిష్పత్తి అనుపాతం అనే చాప్టర్ని స్టార్ట్ చేయడం జరిగినాయి. ఈ నిష్పత్తి అనుపాతం అనే చాప్టర్లో ఆల్రెడీ మనకు ఫండమెంటల్స్ మనం అంటే ఏ విధంగా అంటే ఫస్ట్ నిష్పత్తి అంటే ఏంది అండ్ అనుపాతం అంటే ఏంది, ఈ చాప్టర్లో నిష్పత్తి పైన మనం క్వశ్చన్స్ ఇస్తే ఏ విధంగా జస్ట్ బేసిక్ స్టార్ట్ చేసినాం. సో ఇది మీకు ఆర్ఎస్ అగర్వాల్. సో మనం ఈ ఆర్ఎస్ అగర్వాల్ నుంచి మనం పూర్తిగా ఈ చాప్టర్స్ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్స్ అరిథమెటిక్ మొత్తం ఈ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్స్ అంటే ప్రతి ఒక్క చాప్టర్లో అన్ని మోడల్స్ పైన మీకు షార్ట్ కట్తో అంటే కంటెంట్ అంటే మనకు ఈ కాన్సెప్ట్ బేసిక్ లేకుండా షార్ట్ కట్ అంటే మనం అంటే ఒక ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తే మనం వితిన్ 10 to 20 సెకండ్స్లో ఆ ప్రాబ్లం ఏ విధంగా సాధించాలి అంటే ఎగ్జామ్లో ఏ విధంగా చేయాలనేసి షార్ట్ కట్లో పూర్తిగా షార్ట్ కట్లో ఈ బుక్ మొత్తం ఈ బుక్లో ఉన్న అన్ని చాప్టర్స్లో ఉన్న అన్ని మోడల్స్ని మనం విపులంగా మీకు క్లారిటీగా షార్ట్ కట్లో చెప్పడం జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు ఈ నిష్పత్తి అనుపాతం చాప్టర్లో మనం నిన్న కొంతవరకు చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు A:B అంటే A:B రెండు నిష్పత్తి అండ్ B:C రెండు నిష్పత్తి ఇచ్చినప్పుడు A:B:C ఎలా ఫైండ్ అవుట్ చేయాలని మనం చెప్పినాం. ఇదే విధంగా మనం 3 నిష్పత్తులు ఇచ్చినప్పుడు సో ఆ ప్రాబ్లం ఒకసారి చేద్దాం. సో నెక్స్ట్ చెప్పిన లాస్ట్ క్లాస్లో చెప్పిన మెథడ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా. సో దాంట్లో ఇంకా వేరియస్ మెథడ్స్ ఉన్నాయి. సో ఆ మెథడ్కి పోవడానికి ముందు ఇప్పుడు 3 రేషియోస్ ఇచ్చినప్పుడు అంటే 3 నిష్పత్తులు ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేసి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ A:B ఈక్వల్ టు సమ్ 2:4 అండ్ B:C ఈక్వల్ టు సమ్ 5:1 అండ్ C:D ఈక్వల్ టు 4:3 దెన్ అంటే అయితే A:B:C:D ఎంత? మనం లాస్ట్ క్లాస్లో చూడండి A:B B:C మనం ఇంతవరకే మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఇక్కడ చూడండి 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఇది A ఉన్నాయి, B ఉన్నాయి, C ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? A:B:C ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ ఇంకోటి వచ్చింది అనమాట, C:D కూడా వచ్చింది. అంటే ఇక్కడ దేర్ ఆర్ 4 వేరియబుల్స్ అంటే 4 వేరియబుల్స్ ఉన్నాయి. అంటే A B C D ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం సింపుల్గా కాన్సెప్ట్ చూడండి. ఈ కాన్సెప్ట్ గురించి మీరు అర్థం చేసుకుంటే సరిపోతాయి. ఇది మొత్తం ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది ఏ విధంగా వస్తాయనేసి ఒకసారి చెప్తాం. ఆల్రెడీ మనం లాస్ట్లో చెప్పుకున్నాం A:B B:C ఇచ్చినప్పుడు ఏ విధంగా చేసుకోవాలి, అదే విధంగా చేసుకోవాలి. సో A:B సో నెక్స్ట్ ఏం చేస్తాం? B కింద B వేసుకుంటాం. సో B:C ఇచ్చి చూడండి A:B తో స్టార్ట్ ఇక్కడ ఎండ్ అయింది, నెక్స్ట్ B తో స్టార్ట్ అయింది, C ఎండ్ అయింది, మళ్ళీ C తో స్టార్ట్ అయింది. సో ఇది ఆర్డర్ రేషియోలో ఖచ్చితంగా ఈ ఆర్డర్తోనే ఉండాలి. సో మనం ఇంతవరకు చేసినాం లాస్ట్ టైం A:B అండ్ B:C చేసినాం. ఇప్పుడు B:C ఇప్పుడు ఇక్కడ ఏం వేసుకోవాలి? C కింద మళ్ళీ C వేసుకోవాలి. C:D వేసుకుంటాం. సో మనం లాస్ట్ క్లాస్ తెలుసున్నాం, మనము ఇంతవరకు తెలుసు మనం A:Bని మల్టిప్లై చేయాలి, వేసుకోవాలి. నెక్స్ట్ B:C కూడా మల్టిప్లై చేయాలి, వేసుకోవాలి. నెక్స్ట్ B:Cని కూడా మల్టిప్లై చేయాలి, వేసుకోవాలి. సో ఇంతవరకు మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. ఇప్పుడు అంటే D కూడా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయాలంటే చూడండి, మనం A:B మల్టిప్లై చేసినాం, నెక్స్ట్ ఒకటి ఎక్స్ట్రా వచ్చినాయి కాబట్టి మనం ఏం చేయాలి? B:C దీన్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ B ఇంటూ B ని మల్టిప్లై చేసినాం. అది మనం ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో తీసుకున్నాం.
ఇప్పుడు ఏం చేయాలి, ఆ బి ఇంటూ బి మళ్ళీ ఆ బి ఇంటూ సిని కూడా మల్టిప్లేట్ చేస్తే మనకు సెకండ్ స్టెప్ వస్తాయి. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, బి ఇంటూ సి మనకు తెలుసు, లాస్ట్ టైం చేసినాం. సో బి ఇంటూ సి మళ్ళీ ఆ సి ఇంటూ దీన్ని కూడా మల్టిప్లేట్ చేసినామంటే మూడో స్టెప్ వస్తాయి. సో నెక్స్ట్ ఫైనల్గా సో బి ఇంటూ సిని మల్టిప్లేట్ చేస్తావు అండ్ సి ఇంటూ డిని మల్టిప్లేట్ చేసినామంటే ఈ మోడల్ వచ్చేస్తాయి. సో షార్ట్ కట్. సో మనం ఇంతవరకు తెలుసు. సో నెక్స్ట్ దాన్ని మల్టిప్లేట్ చేసి సరిపోతాయి. ఈ విధంగా ప్రాబ్లం చూడండి ఇప్పుడు. సో A/B ఇచ్చినాడు. సో దీన్ని ఏం చేసుకోవాలి, 2:4 వేసుకుంటాం. నెక్స్ట్ బి వాల్యూ 5 ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ బి వాల్యూ కింద రాసుకుంటాం. సో 5:1 వేసుకుంటాం. సో నెక్స్ట్ సి ఇంటూ డి, సి వాల్యూ ఇక్కడ 4 కాబట్టి ఇక్కడ సి వాల్యూ కింద 4 వేసుకుంటాం కాబట్టి సో 4:3 ఇచ్చినాం. సో ఫస్ట్ స్టెప్ ఏం చేసినాం, ఆల్రెడీ మనం ముందు దీంతో మల్టిప్లేట్ చేస్తాం, తర్వాత దీన్ని మళ్ళీ దీంతో మల్టిప్లేట్ చేస్తాం. ఇది ఫస్ట్ స్టెప్. కాబట్టి 2 5s are 10, 10 4s are 40. సో డైరెక్ట్గా ఈ వాల్యూ ఏమవుతుందంటే 40 వస్తాయి. సో డైరెక్ట్గా మీకు ఒకవేళ అర్థం కాకపోతే జస్ట్ ఒక ఫస్ట్ ప్రాబ్లం మాత్రం చెప్తా ఎలా మల్టిప్లేట్ చేస్తాం, తర్వాత సెకండ్ ప్రాబ్లం నుంచి మనం డైరెక్ట్గా వేస్తాం. సో ఇది చూడండి, ఫస్ట్ స్టెప్ 2 × 5 × 4 దీన్ని మల్టిప్లేట్ చేసినాం. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, సో దీంతో మల్టిప్లేట్ చేసిన తర్వాత మళ్ళీ దీంతో మల్టిప్లేట్ చేస్తాం. సో అప్పుడు ఏమొస్తుంది, 4 × 5 తర్వాత 4 × 5 × 4 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఈస్ట్ ఉంది. నెక్స్ట్ స్టెప్ చూడండి, సో దీంతో మల్టిప్లేట్ చేస్తాం, తర్వాత దీంతో మల్టిప్లేట్ చేస్తాం. సో అప్పుడు ఏమొస్తుంది, 4 × 1 × 4 × 1 × 4. మనకు లాస్ట్ ఏమొస్తుంది, లాస్ట్ స్టెప్ ఏమొస్తుంది, సో లాస్ట్ 4 × 1 అండ్ 1 × 3 వస్తాయి. సో అప్పుడు ఏమొస్తుంది, 4 × 1 × 3 వస్తాయి. సో ఇది మీకు అర్థం కావడం కోసం చెప్పిన, ఎగ్జామ్లో డైరెక్ట్గా మీరు వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఐడియా, మీకు కాన్సెప్ట్ మాత్రం ఫస్ట్ అర్థమైతే చాలా ఈజీగా మనం ప్రాబ్లం చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, 2 5 10, 10 4 40. సో ఈస్ట్ 4 5 20, 20 4 ఎంత 80. సో 4 1 4, 4 4 అయ్యింది 16. సో నెక్స్ట్ చూడండి, 4 1 4, 4 3 12. చూడండి, ఈ 4 రేషియోస్ ఏదో ఒక ఎక్కంతో పోతాయి. సో కాబట్టి మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో చూడండి, డైరెక్ట్గా అన్ని 4తో పోతాయి. 4 4 3 12, 4 4 16, 4 20 80, 4 10 40. కాబట్టి అన్ని ఒకే ఎక్కంతో డివైడ్ పోతున్నాయి, డివైడ్ అవుతున్నాయి కాబట్టి మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, 4 10 40, 4 20 80, 4 4 16, 4 3 12. సో మనకు ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, 10:20:4:3 వచ్చింది. సో ఇది మనం 4 మనము 2 రేషియోస్ A/B, B/C ఇచ్చినప్పుడు ఎట్లా చేసినాం అనేసి మనం ప్రీవియస్ మెథడ్లో చెప్పినాం. A/B, B/C, C/D ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలనేసి ఈ మెథడ్. సో ఇది మనకు 3 వేరియబుల్స్ అంటే ABCD ఇచ్చినప్పుడు, సో A/B, B/C, C/D ఇచ్చినప్పుడు ABCD ఫైండ్ అవుట్ చేయడం. దీనిలో మళ్ళీ మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను, నిన్నే చెప్పినాను. దీనిలో డైరెక్ట్గా ఇది ఏ వాల్యూ, A/B, C/D వాల్యూస్. సో ఏ వాల్యూ 10, B వాల్యూ 20, C వాల్యూ 4, D వాల్యూ 3. డైరెక్ట్ మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ ఏం అడగచ్చు, A/D వాల్యూ ఎంత అనొచ్చు. A/D వాల్యూ అంటే A/D అంటే మనకు A వాల్యూ 10, D వాల్యూ 3. సో A/D అంటే మనకు 10:3 అవుతుంది. మీకు నిన్నే చెప్పినాం. ఒకవేళ అలా కాకుండా B/C అడిగినారనుకోండి, B వాల్యూ 20, C వాల్యూ 4. సో B/C అంటే మనకి 20 × 4 అవుతుంది. అర్థమైందా? లేదా మనకు B/D అని అనుకోండి, B వాల్యూ ఇది, D వాల్యూ ఇది. సో B వాల్యూ 20 అవుతుంది, D వాల్యూ 3 అవుతుంది. సో మనం ఈ విధంగా సింపుల్గా చేసుకుంటూ పోవాలి. షార్ట్ కట్ ఫస్ట్ ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీకు ప్రాబ్లం అనేది ఈజీగా అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్.
సో నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, సో A/B ఈక్వల్స్ టు 2:1, B/C ఈక్వల్స్ టు సో 3:3:2 అండ్ C/D ఈక్వల్ టు 4:3. సో అయితే మనం ఏం చేయాలి? A/D అయితే A/D ఎంత? చూడండి, మనం ఏం చేస్తాం? A/B/C/D చేస్తాం, దాంట్లో A/D మాత్రం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు కాన్సెప్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇక్కడ 2:1 మనకు ఆల్రెడీ తెలుసు, 2:1. ఇక్కడ B కింద మళ్ళీ B వాల్యూ వేసుకుంటాం. B వాల్యూ ఎంత ఇక్కడ? 3. సో 3:2. మళ్ళీ ఇక్కడ C వాల్యూ 2 కాబట్టి C వాల్యూ కింద ఇక్కడ C వాల్యూ వేసుకుంటాం. సో ఇక్కడ ఏంటి? 4:3. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆల్రెడీ చెప్పినాం. సో దీంతో మల్టిప్లికేట్ చేయాలి, దీంతో మల్టిప్లికేట్ చేయాలి. సో 2 3 6, 6 4 24. నెక్స్ట్ సెకండ్ స్టెప్, దీంతో మల్టిప్లికేట్ చేస్తాం, తర్వాత దీంతో మల్టిప్లికేట్ చేస్తాం. 1 3 3, 3 4 12. నెక్స్ట్ స్టెప్, సో దీంతో మల్టిప్లికేట్ చేస్తాం, సో దీంతో మల్టిప్లికేట్ చేస్తాం. సో 1 2 2 2 4 8. నెక్స్ట్ ఫైనల్ గా సో దీంతో మల్టిప్లికేట్ చేస్తాం, నెక్స్ట్ దీంతో మల్టిప్లికేట్ చేస్తాం. సో 1 2 2 2 3 6. ఇక్కడ చూడండి, ఇది కూడా మొత్తము 2తో క్యాన్సిల్ అవుతుంది. సో 2తో పోతున్నాయి కాబట్టి సో 2 3 6, 2 4 8, 2 6 12, 2 12 24. సో మీకు ఫైనల్ గా సో దిస్ ఈస్ A/D, ఇది ఈస్టు కాబట్టి A/B/C/D. మనకనే ఎగ్జాంపుల్ ఏం అడిగింది ఇక్కడ? క్వశ్చన్ పేపర్ A/D అంటే A వాల్యూ ఎంత అవుతుంది? 12. D వాల్యూ ఏమవుతుంది? 3 అవుతుంది. సో దేర్ఫోర్ మనకి A/D వాల్యూ ఏమవుతుంది? 12:3. ఇది మళ్ళీ దీన్ని ఇంకా సింపుల్ గా చేసుకోవచ్చు. సో క్యాన్సిల్ అవుతుంది, 3 1 3 4. సో ఫైనల్ నీకు ఆన్సర్ ఏమవుతుంది? 4:1. అర్థమైందా? సో ఈ విధంగా ప్రాబ్లం చేసుకోవాలి. సో ఇక్కడ A/B ఇచ్చిన B/C ఇస్తే మనం ఏ విధంగా చేయాలి, A/B B/C C/D ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలని మనకు అర్థమైంది. ఒకవేళ ఇక్కడ ఆర్డర్ మార్చిచ్చినా మనం ఆల్రెడీ నిన్న చెప్పినాము. ఒకవేళ ఇక్కడ B/C ఇచ్చినాడు అనుకోండి, C/B ఇచ్చినాడు అనుకోండి, మనం ఆర్డర్ మార్చుకుంటాం. మనకు ఆర్డర్ A/B, Bతో ఎండ్ అయింది, B/C మళ్ళీ Bతోనే స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ B/C, Cతో ఎండ్ అయింది, నెక్స్ట్ రేషియో Cతోనే స్టార్ట్ అవ్వాలి. సో C/Dనే రావాలి. ఒకవేళ ఇట్లా ఇక్కడ C/D ఉంది, ఒక D/C ఉంటే మనం ఏం చేస్తామంటే మార్చుకుంటాం. సో C/D/C ఉంటే C/Dకి మార్చుకొని మనం ఇట్లా ఈ విధంగా చేసుకుని ప్రాబ్లం చేస్తాం. సో ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటా. సో నెక్స్ట్ ప్రాబ్లం, సో నెక్స్ట్ మెథడ్. సో చూడండి, నెక్స్ట్ ఈ R.S. అగర్వాల్. సో R.S. అగర్వాల్లో ప్రాబ్లం చేద్దాము. సో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఒక విధంగా చెప్పాలంటే దీనిలో ఆల్రెడీ మనం చెప్పిందే ఆల్రెడీ ఇక్కడ చేయడం జరిగినాయి. సో చూడండి, A/B ఈక్వల్స్ టు 3:2 అండ్ C/B ఈక్వల్స్ టు 4:3 అండ్ నెక్స్ట్ C/D ఈక్వల్స్ టు సమ్ 2:1. అయితే A/C ఎంత ప్రాబ్లం. ఒకసారి చూడండి, క్వశ్చన్ ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాలి. సో A/B ఎంత ఇచ్చినాడు? C/B అంటే C/B ఇచ్చినాడు కాబట్టి మనం కండిషన్ ఏం చేయాలి? దీన్ని ఆర్డర్లో మార్చుకోవాలి. మన ఆర్డర్ అనేది A/B, Bతో ఎండ్ అయింది కాబట్టి మనం Bతోనే స్టార్ట్ అవ్వాలి నెక్స్ట్ రేషియో కాబట్టి దీన్ని ఫస్ట్ ఏం చేయాలి? ఇంటర్చేంజ్ చేసుకుంటాం.
సో సి వాల్యూ 4, బి వాల్యూ 3 అయినప్పుడు B/C అయితే ఏమవుతుంది 3:4 అవుతుంది. దట్స్ ఆల్ ఎనఫ్. సో అది C/D ఆటోమేటిక్ ఉంది కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఇప్పుడు మార్చుకుంటాం. సో డైరెక్ట్ ఫార్ములా డైరెక్ట్ వేసుకుంటే ఏమవుతుంది 3:2 ఉన్నాయి. నెక్స్ట్ C/B మనము ఇక్కడ B తో ఎండ్ అయింది. సో B తోనే స్టార్ట్ అవ్వాలి కాబట్టి B మనం ఆటతో మార్చుకుంటాం. సో B వాల్యూ ఇక్కడ 3, C వాల్యూ 4 కాబట్టి మనం B/C లో మార్చుకోవాలి కాబట్టి 3 ఫస్ట్ రాసుకుంటాం. సో 3:4. నెక్స్ట్ C/D. సో C/D డైరెక్ట్ ఇచ్చినాడు కాబట్టి 2:1. సో చూడండి దీన్ని 3 3 9, 9 2 18. ఇది ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ ఫస్ట్ 18. రెండో స్టెప్ చూడండి. సో 2 3 6, 6 2 12 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది 12. నెక్స్ట్ మూడో స్టెప్ చూడండి. నెక్స్ట్ 4 2 8, 8 2 16. ఇది మూడో స్టెప్. సో 4 2 8, 8 2 16. నెక్స్ట్ నాలుగో స్టెప్ చూడండి. 2 4 8, నెక్స్ట్ 7 1 8. దట్స్ ఆల్, అంతే సింపుల్. సో చూడండి ఇది మొత్తం మళ్ళీ 2తో పోతాయి. 2తో క్యాన్సల్ అవుతాయి కాబట్టి 2 4 8, 2 8 16, నెక్స్ట్ 2 6 12, 2 9 18. అంటే ఇక్కడ ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది ఈస్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది సి వాల్యూ, ఇది డి వాల్యూ. కానీ మనకి ఎగ్జామ్ అంటే క్వశ్చన్లో అడిగింది A/C కాబట్టి మనం ఏ అంటే 9 అవుతుంది, సి అంటే 8 అవుతుంది. సో మీకు ఆన్సర్ ఏమవుతుంది A/C అంటే నీకు ఆన్సర్ ఏంటంటే 9:8 అవుతుంది. ఇంతే సింపుల్. సో ఈ విధంగా మనం ప్రాబ్లం అంటే ఏ విధంగా ప్రాబ్లం అడిగినా ఎగ్జామినేషన్లో వాళ్ళు ఎట్ట అడిగినా మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే ప్రాబ్లం చేసి చాలా ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అలాగే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ రాసుకుందాం ఇక్కడ. సో ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్. If A/B equals to sum 2:3. So B/C equals to 2:4. Sum C/D equals to 2:5. అయితే A/D వాల్యూ ఎంత? ఇది కూడా సేమ్ మనకు ఆర్డర్ స్టార్ట్ చేసినాడు. A/Bతో స్టార్ట్, ఇక్కడ Bతో ఎండ్ అయింది, Bతో స్టార్ట్ అయింది, నెక్స్ట్ Cతో ఎండ్ అయింది, Cతో స్టార్ట్ అయింది. సో ఆర్డర్స్ అనేది చేంజ్ కాదు, ఇక్కడ డైరెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ చూడండి A/B అంటే ఇక్కడ ఏం చేయాలి 2:3. నెక్స్ట్ Bతో ఎండ్ అయింది, Bతో స్టార్ట్ అయింది, B వాల్యూ ఎంత ఇక్కడ 2:4. నెక్స్ట్ Cతో ఎండ్ అయింది, ఇక్కడ Cతో స్టార్ట్ అయింది 2:5. నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ 2 2 4, 4 2 8 ఫస్ట్ స్టెప్. సో 8. నెక్స్ట్ చూడండి రెండో స్టెప్ 3 2 6, 6 2 12 రెండో స్టెప్. నెక్స్ట్ మూడో స్టెప్ 3 4 12, 3 4 12, 12 24 మూడో స్టెప్. నెక్స్ట్ నాలుగో స్టెప్. సో 3 4 12, 12 5 60. 3 4 12, 12 5 60. ఇక్కడ చూడండి ఇది మొత్తం 4తో పోతుంది, 4తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో 4 2 8, 4 3 12, 4 6 24, సో 4 15 60. సో ఇది ఏ వాల్యూ, ఇది చూడండి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ. మనకు కావాల్సింది A/D కాబట్టి ఏ వాల్యూ ఎంత 2, డి వాల్యూ ఎంత 15. ఇది మన ఆన్సర్. దట్స్ ఆల్ సింపుల్. సో ఈ విధంగా చేసుకుంటూ మనం పోవాలి.
నెక్స్ట్ ఇది అంటే ఇప్పుడు మీకు 2 మెథడ్స్ వచ్చి ఉంటాయి. A:B, B:C అంటే A:B ఒక రేషియో, B:C ఒక రేషియో ఉన్నప్పుడు A:B:C ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లేదా దాని నుంచి A:B అంటే చేయొచ్చు, B:C అని అడగచ్చు, A:C అని అడగచ్చు. సో రెండో స్టెప్ A:B ఒక రేషియో, B:C ఒక రేషియో, C:D ఒక రేషియో ఇచ్చినప్పుడు A:B:C:D ఎలా ఫైండ్ అవుట్ చేయాలి తెలుసు. దాంట్లో మళ్ళీ A:C అన్నా చేయొచ్చు, A:B అన్నా తెలుసు, B:C అన్నా తెలుసు, B:D అన్నా ఏ విధంగా అడిగినా చేయొచ్చు. సో ఇక్కడ 2 మెథడ్స్ వచ్చినాయి. ఇంకా మనం కొద్దిగా డెప్త్కి పోతే సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A ఈక్వల్స్ టు 1/4B. నెక్స్ట్ B ఈక్వల్స్ టు 1/3C. అయితే సో A:B:C ఎంత? ఇక్కడ ఏం మార్చలేదు, దెర్ ఈస్ నో చేంజ్, క్వశ్చన్ ఏం చేయదు, జస్ట్ క్వశ్చన్ ఏం మార్చినారు అంతే. చూడండి మనము దీని నుంచి ఫస్ట్ ABC అంటే A:B ఫైండ్ అవుట్ చేయాలి రేషియో, B:C ఫైండ్ అవుట్ చేసి ప్రీవియస్ మెథడ్ అది. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి, జస్ట్ మీకు ఇది ఐడియా రావడం కోసం వేస్తాం, జస్ట్ అర్థం కావడం కోసం వేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చినాడు, సో A ఈక్వల్స్ టు 1/4 ఇంటూ B ఇచ్చినాడు. అంటే దీన్ని ఇక్కడ ఈ 1ని B మల్టిప్లై చేస్తున్నాయి. సో జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం, తర్వాత ఈజీగా చేసుకోవచ్చు. 1ని B మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది, A ఈక్వల్ టు 1 ఇంటూ B అంటే B/4 అవుతుంది. సో ఇక్కడ ఏమీ లేకపోతే డినామినేటర్ ఏమీ లేకపోతే హారంలో ఏమీ లేకపోతే ఒకటే ఉన్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేయాలి. దీన్ని దీంతో మల్టిప్లై చేస్తాం, దీంతో మల్టిప్లై చేస్తాం. సో దీన్ని అడ్డగుణకారం అంటాం, క్రాస్ మల్టిప్లై. సో ఇదిగా వచ్చినప్పుడు ఫ్రాక్షన్ ఈక్వల్ టు ఫ్రాక్షన్, భిన్నం ఈక్వల్ టు భిన్నం వచ్చినప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 4 ఇంటూ A ఏమవుతుంది, 4A అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు B ఇంటూ 1 అంటే 1B మీన్స్ B. సో ఇది B. ఇక్కడ ఏమి లేకపోతే మనం ఏమున్నట్టు 1 ఉన్నట్టు. మనకు కావాల్సినది A/B. మనం రేషియోలో చెప్పినాం A/B is nothing but A:B. మనం ఏం చెప్పినాము, సో A/B ఉంటే దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, A:B గా రాసుకోవచ్చు అని చెప్పినాం స్టార్టింగ్ లోనే క్లాస్. సో ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ B 1ని గుణిస్తా ఉంది, ఈ Bని మాత్రం యువతల తీసుకోపోతా, Aని అవతల 4ని అవతల పంపిస్తా. ఇక్కడ చూడండి A ఇక్కడ 1ని B గుణిస్తా ఉన్నాయి, ఈజ్ ఈక్వల్ టు యువతల వస్తే ఏమవుతుందంటే భాగిస్తాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1 అక్కడే ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. A4 అనేది Aని గుణిస్తా ఉంది, యువతల ఈజ్ ఈక్వల్ టు అవతల పోతే ఏం కావాలంటే అది భాగిస్తుంది. చూడండి ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసి సరిపోవాలి. A ఇంటూ 4 4A, 1 ఇంటూ B 1B. సో సరిపోయింది. సో A/B అంటే దాన్ని ఏమిగా రాసుకోవచ్చు, A:B గా రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 1:4 గా రాసుకోవచ్చు. సో ఇది A:B. A:B ఈక్వల్స్ టు 1:4. మనం ఈ విధంగా మార్చుకోవాలి, ఇట్లా ఇస్తే మార్చుకోవాలి. సో నెక్స్ట్ అదే విధంగా ఇంకోటి ఇచ్చినాడు, ఇక్కడ చూడండి B ఈక్వల్ టు 1/3C ఇచ్చినాడు. సో ఇక్కడ ఏమి మనకి ఇక్కడ C అనేది 1తో 1ని గుణిస్తుంది కాబట్టి B ఈక్వల్స్ టు 1 ఇంటూ C/3. ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్లు. దీన్ని మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తాం, దీన్ని దీంతో మల్టిప్లై చేస్తాం, దీన్ని దీంతో మల్టిప్లై చేస్తాం. సో 3 ఇంటూ B 3B is equals to C into 1C or C. మనకు B/C ఫామ్ రావాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే B ఇక్కడ పెట్టుకుంటా, ఇక్కడ 1ని C గుణిస్తాం, is equal to వస్తే ఏం కావాలి, భాగించాలి. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 1 అట్లే ఉన్నాయి, ఈ 3 Bని గుణిస్తాం, is equal to అవతల పోతే ఏమవుతుంది, భాగిస్తాయి. సో మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతాయి. 3 ఇంటూ B 3B, 1 ఇంటూ C 1C. B ఇంటూ C అంటే దాని మీనింగ్ ఏంటి, B
B/C అని. సో B/C అంటే B/C అని. కాబట్టి 1/3 మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 1:3 గా రాసుకోవచ్చు. Therefore B/C that is equals to 1:3. మనకి A/B వచ్చింది, B/C వచ్చింది. ఇవన్నీ మీరు ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎగ్జామ్లో మీరు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది ఎలా మార్చుకోవాలి, దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలని మాత్రం చెప్తున్నారు. డైరెక్ట్గా మనకు A/B వచ్చింది, B/C వచ్చింది. డైరెక్ట్ ప్రాబ్లం చేసుకోవడమే ఇంకా. సో ఇదంతా మొత్తం రఫ్ వర్క్. సో ఫర్ ఎగ్జాంపుల్, సో A/B అంటే మనకి ఏమొచ్చింది? 1:4 A/B. B/C అంటే 1:3 వచ్చింది. కాబట్టి 1:3. సో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ 1ని 1తో గుణించాలి. 1. నెక్స్ట్ 4ని 1తో గుణించాలి. అప్పుడు ఏమొస్తుంది? 4 1 4 నెక్స్ట్ 4ని 3తో గుణిస్తాం. అప్పుడు 4 3 12. అక్కడ A/B/C అన్నాడు కాబట్టి ఇదేంటి? A/B/C. ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ ప్రాబ్లం మెథడ్ బై మెథడ్ ఇంకా చేసుకుంటూ పోవాలి. సో ఒక్కొక్క మెథడ్లో ప్రాబ్లం ఎట్లా ఇచ్చినా మనము చేంజ్ చేసుకుంటూ, అంటే మనం మార్చుకునేది ఐడియా రావాలి. ఇది ఏ విధంగా మార్చుకుంటాం అనేది మీకు చెప్పినాం. జస్ట్ మీరు దీనంతా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది ఎలా మార్చుకోవచ్చు అనేది మాత్రం చెప్పినాం. ఓకేనా? ఈ విధంగా మనము ఈ విజన్ పోలీస్ అకాడమీ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా క్లారిటీగా మ్యాథ్స్ అంటే అరిథమెటిక్ అంటే మ్యాథమెటిక్స్ అంటే భయం ఉన్న అభ్యర్థులకు కూడా ఈ మ్యాథ్స్ అంటే భయం లేకుండా చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా మనం ఈ ఛానల్స్లో చాలా క్లారిటీగా చెప్పుకుంటూ పోతాం. కాబట్టి తప్పకుండా ఈ విజన్ పోలీస్ అకాడమీలో ఉండే ఈ క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ మీ ఎగ్జామినేషన్ అంటే మీ వివిధ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఖచ్చితంగా ఉపయోగపడతాయనేసి నేను భావిస్తున్నాను. కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ.